Konnichiwa, aiga aikoka. Kyo no biru wa aigani. Sute no discussion desu. అనాథవా హితోత్సు నో కోత సింహాస్. రీసెంట్గా వచ్చినవన్నీ రీమేక్స్. ఇంకా అందరు చూసి అనుకున్నారు రీమేక్స్తోనే సర్వే అవుతారని. అండ్ రీసెంట్గా వచ్చిన మూవీ పర్ఫార్మెన్సెస్ కూడా ఒకప్పుడు రేంజ్లో అంత లేవు. అలాంటి టైంలో వచ్చింది ఒక గ్లిమ్స్ హంగ్రీ చీతా అని చెప్పి దెబ్బకి నీరు కారిపోయిన ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ని నింపింది, ఒక ధైర్యం నింపింది. ఆ ధైర్యం నింపింది సుజిత్ అయితే ఆ ధైర్యం పేరే ఓజీ, ఓజస్ గంభీరా. ఇది సినిమా కాదు, ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లాంటిది. ఎన్నో ఇయర్స్ నుంచి పిఎస్పీకేని సంపమైన లుక్స్ లో చూస్తూ జెన్జీ వాళ్ళకి పిఎస్పీకే గారికి కల్ట్ చూపించారు. ఒక కల్ట్ సినిమా తీస్తే ఏ రేంజ్ లో పూనకాలు వస్తాయని ప్రూవ్ చేశారు. అప్పుడు హరీష్ శంకర్, ఇప్పుడు సుజిత్. ఈ వీడియోని 3 parts గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రాగన్ హ్యాస్ 3 heads, సెకండ్ వన్ వచ్చేసి రూయిన్ డ్రాగన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ SCU. ఫస్ట్ వన్ వచ్చేసి ద డ్రాగన్ హ్యాస్ 3 heads. The dragon has 3 heads. One to be a murderer who will unleash death. One to be a monarch whose crown will weigh heavy. And one to be mad whose ideas will change history. దాంట్లో ఫస్ట్ హెడ్ వచ్చేసి సుజిత్. ఒక టైంలో సుజిత్ గబ్బర్ సింగ్ మూవీ చూశాక సినిమా థియేటర్ నుంచి వస్తున్నప్పుడు జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ అని అరుస్తూ వచ్చాడు. ఆ స్టేజ్లో పిఎస్పీకే ఫ్యాన్గా ప్యూర్ ప్యాషన్ కనిపించింది. ఆ ప్యాషన్తోనే సుజిత్కి పవన్ కళ్యాణ్తో మూవీ చేయడానికి ఒక మంచి ఛాన్స్ వస్తుంది. ఓజీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కల్ట్ ఫ్యాన్ విజన్ టర్న్డ్ ఇంటూ ఏ మెమరబుల్ మూవీ ఫర్ కల్ట్ ఫ్యాన్స్. తన హీరోని ఎలివేట్ చేయడం, మూవీని స్టైలిష్గా ప్రజెంట్ చేయడం, ప్యూర్ మాస్ యాక్షన్ సీన్స్ని చూపించాడు సుజిత్. మనకి సుజిత్ సాహోలను చూపించాడు ఒక సినిమాని ఎంత స్టైల్గా ప్రజెంట్ చేయొచ్చా అని. అలాంటోడు తన ఫేవరెట్ హీరోకి ఇంకెంత స్టైల్లో చూపిస్తాడు మీ ఊరికి వదిలేస్తున్నా అని మీ క్లియర్ ఇమేజ్ కూడా వచ్చేసి ఉంటుంది. జస్ట్ అలా పీస్పీకి నడుచుకుంటూ వస్తే చాలు పూనకాలు వచ్చేస్తాయి ప్రతి షాట్ లో. అలాంటిది బెల్ బాటమ్ ప్యాంటు, చేతిలో షార్ట్ గన్ను, కటానా, అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. ఇంత మంచిగా ప్రజెంట్ చేస్తే సినిమా థియేటర్ సవాల్ లేకుండా ఉంటాయా చెప్పండి? అఫ్ కోర్స్ లెగుస్తాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెటర్ అనే పేరు ఉండేది, కానీ రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో మనకి అలాంటి పవన్ కళ్యాణ్ అయితే కనిపించలేదు. జస్ట్ నార్మల్ లుక్స్ అండ్ నార్మల్ స్టైల్లోనే కనిపిస్తాడు. అలాంటి టైంలో సుజిత్ మళ్ళీ ప్రూవ్ చేశాడు పిఎస్పీకి అంటే ట్రెండ్ ఫాలో అయ్యేవాడు కాదు, ట్రెండ్ సెట్ చేస్తాడని. పవన్ కళ్యాణ్ ఓజీ గ్యాంగ్స్టర్ గా చూపిస్తూ విత్ జపనీస్ టచ్, దిస్ కాంబో మేడ్ ఇన్ హెవెన్. ఆ టైంలో హరీష్ శంకర్, ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. మూవీ మొత్తంలో ఓన్లీ పవన్ కళ్యాణ్ లేపడం మాత్రమే కాదు, వేరే క్యారెక్టర్స్ కూడా మంచి హైప్ అయితే ఇచ్చారు సుజిత్. లైక్ శ్రియా రెడ్డి, ఓమి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా మంచి స్కోప్ అయితే ఉంది. శ్రియా రెడ్డి గారు విలన్ ని అలా బెదిరిస్తూ ఉంటే మనకి ఒక హై వస్తుంది, మనకి ఒక లేడీ ఓజీ లాగా కనిపిస్తుంది తనైతే. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఇంటర్వెల్ ఫైట్, దాని గురించి చెప్పాలంటే అసలు మాటలు లేవు. ఒక్కళ్ళు కూడా సీట్ లో కూర్చారు ఆ సీన్ చూసిన తర్వాత. అలాంటి హై అయితే వస్తుంది ఆ సీన్ అయితే. ఓజీలో సుజిత్ కెమెరా యాంగిల్స్, ఫ్రేమ్ కంపోజిషన్స్, లైటింగ్, సెట్స్, ఈవెన్ స్లో మోషన్ షార్ట్స్ కూడా హీరో ఆరాని ఎలివేట్ చేయడానికి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు. కెమెరా మూవ్మెంట్స్ హీరోకి మ్యాచ్ చేసే స్పేస్ లో ఉంటాయి. సుజిత్ ఈ మూవీ కోసం బాలీవుడ్ లో ఛాన్స్ ని కూడా డిక్లైన్ చేశాడు. వన్ అండ్ ఓన్లీ రీజన్ తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేయడం కోసం. ప్లస్ పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ ఇష్యూస్ ఉన్నా కూడా షూటింగ్ కి రాకపోయినా సరే ఇన్ని ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద ఉన్నాడు సుజిత్. తన డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ దానికి తగినట్టు రిజల్ట్ కూడా వచ్చింది. ఓజీ నో సెకండ్ డొరేగాన్ హెడో వా పవన్ కళ్యాణ్ దేశు. ఒక హీరోకి తనకి సినిమా నుంచి ప్రాణం పెట్టి తీస్తే సినిమా అవుట్పుట్ ఈ రేంజ్లోనే ఉంటుంది. ఆయన ప్రెజెన్స్ సినిమా మొత్తం లేకపోయినా సరే ఆయన ఆరా మాత్రం సినిమాలు మెయింటైన్ అవుతూనే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఆయన పర్ఫార్మెన్స్ అన్ని కలిపి ఈ రేంజ్ మూవీనే వస్తుంది. అండ్ సుజిత్ దాన్ని కరెక్ట్ గా క్యాచ్ చేసి ప్రెజెంట్ చేశారు మనకి. ఓజీ మూవీలో మనకి ఓజీ పిఎస్పీకి అయితే కనిపిస్తాడు. ఈ మూవీలో ఎక్కువ అండ్ పెద్ద పెద్ద డైలాగ్స్ లేకపోయినా కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ తోనే అందరిని భయపెడతాడు. మాటలతో కాకుండా చేతులతో మెంటల్ మాస్ చూపిస్తాడు. తను వేసుకున్న ప్రతి కాస్ట్యూమ్ కూడా ఆయనకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ ఆ గన్స్ యూస్ చేసే సీన్స్ లో అండ్ కటానా యూస్ చేసే సీన్స్ అన్ని కూడా క్రేజీగా అనిపిస్తాయి. ఓజీలో మనకి 2 sides కూడా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. ఒక సైడ్ గన్స్ తో ఫైరింగ్ చేసే మూవ్మెంట్స్ లో ఆయనకున్న ఇంటెన్సిటీకి మన బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోసారి కన్మనేతో పాటు ఉన్నప్పుడు ఆయన కామ్నెస్, తన స్మైల్ తో మన హార్ట్స్ మెల్ట్ చేస్తారు. ఈ ట్రాక్ కొంతసేపే ఉన్నా సరే మనకి ఎప్పుడు గుర్తుండిపోయేలా ఉంటుంది. అండ్ కొంతసేపు ఉంటే కూడా బాగుంటుంది అనిపించింది. ఈ మూవీకి యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు 100% ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఓజీలో పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏంటంటే మాస్ ఆడియన్స్ కి ఒక ఫెస్టివల్, ఫ్యాన్స్ కి ఒక కంబ్యాక్ సెలబ్రేషన్, సినీ లవర్స్ కి ఒక స్టైలిష్ ట్రీట్. తన ఎనర్జీతో స్టోరీకి ఒక లైఫ్ ఇచ్చారు. తన ఆరాతో స్క్రీన్ కి ఫైర్ ఇచ్చారు. ఒక లాస్ట్ లైన్ చెప్పాలంటే చిన్న హీరో అంటూనే డే 1కి 150 CR పెట్టావు కదన్నా, అది కూడా ఒక రీజనల్ ఫిలిం కి. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. ఓజీ డియవా సాదో డ్రాగన్ హేదో వా తమందిస్.
తమనన్న కొట్టాడయ్యా, మెంటల్ మాస్ డ్యూటీ చేశాడు. ఎలివేషన్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, నాకు అవేం సంబంధం లేవంటూ సినిమా మొత్తం దంచి కొట్టి కుమ్మేశాడు అని అనిపించాడు. తమన్ బీట్స్ మూవీని ఒక డిఫరెంట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, మాస్ బీట్స్ అన్ని ఒక పంచలాగా వస్తాయి. హీరోకి వైబ్ క్రియేట్ చేయడం, టెన్షన్ యాడ్ చేయడం. తమన్ మూడు ఫాలో కాడు, మూడ్ని క్రియేట్ చేస్తాడు. మాట ఇచ్చాడు అండ్ ఆ మాటని నిలబెట్టుకున్నాడు. మరీ లియో జైలర్ అంత కాకపోయినా మన తెలుగులో ఒక ఓజీ అనే స్టాండర్డ్ క్రియేట్ చేసి పెట్టాడు. మూర్తి గారు ఒకటి గమనించారా, దీంట్లో తమనన్న మొత్తం ఒరిజినల్ కొట్టాడు, చూసారా? అటు చూడువే. అక్కడ అండ్ ఈ మూవీలో ఈ 3 డ్రాగన్స్ కాకుండా ఇంకో స్పెషల్ డ్రాగన్ కూడా వర్క్ చేసిందని చెప్పుకోవచ్చు. అదే టెక్నికల్ డిపార్ట్మెంట్. దాంట్లో వచ్చేసి సినిమాటోగ్రఫీ అయితే ప్రతి ఫ్రేమ్ ఒక వాల్ పేపర్ లా ఉంటుంది. అండ్ సినిమాలో సెట్స్ కూడా చాలా బాగుంటాయి. లైక్ 90s లో ఉండే వైబ్ ని క్రియేట్ చేసిన 80s లో ఉండేవి కూడా. అండ్ మనకి గ్యాంగ్స్టర్ ఫీల్ కూడా మెయింటైన్ చేస్తూనే వచ్చినాయి ఆ మూవీ సెట్స్ అనేవి. ఎక్కడ ఇదేంటో ఎలా ఉంది అనిపించుకోకుండా. అండ్ సినిమాటోగ్రఫీ వాస్ జస్ట్ కిల్డ్ ఇట్. కుమ్మ వదిలేసి పడేసారని చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు కాయిన్ 2 సైడ్స్ ఉన్నట్టే దీంట్లో కూడా ఇంకో సైడ్ ఉంది, అదే నెగిటివ్స్. దాని గురించి కూడా మాడేసుకుందాం. కోహన్ వా నెగిటివ్ కేతోని స్వీత్ దేశ్. సో నెగిటివ్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక మంచి బ్యాంగర్ ఇంటర్వెల్ తర్వాత అండ్ దాని తర్వాత ఒక మాసీ సీన్ తర్వాత మనకి మూవీ కొద్దిగా ఫెల్ డౌన్ అనేది ఫీల్ వస్తుంది. అంటే మూమెంటం లాస్ట్ అయిందని చెప్పి. అంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రాక్కి వెళ్తుంటే కొన్ని చోట్ల మనకి అది వర్కౌట్ అవ్వలేదేమో అని ఎక్స్పెక్ట్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి సెకండ్ హాఫ్లో చాలా మాసీ ఎలివేషన్స్ కూడా పడుతూ ఉంటాయి ఒక పక్క. అండ్ మిగిలిన క్లైమాక్స్ ఎపిసోడ్స్ విత్ జపనీస్ షార్ట్స్ అమేజింగ్ ఉంటాయి. బట్ ఇంకో సైడ్ అబ్బాయి ఎందుకురా ఇప్పుడు మనకి ఈ మాస్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అవసరమా అని ఒక ఫీలింగ్ అయితే మెయింటైన్ అవుతూ వచ్చింది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే మనకి సెకండ్ హాఫ్లో వచ్చినంత మూమెంట్స్ అనేవి పెద్ద అనిపించక మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. బట్ ఆ ఫ్యామిలీ సీన్స్ కూడా విడిగా చూస్తే మనకి చాలా నచ్చుతాయి. అంటే దాంట్లో ఒక సోల్ ఉంది, బట్ మనకి సరిగ్గా కన్వే అవ్వలేదు నా ఫీలింగ్, అంతే చెప్పేది. సెకండ్ పాయింట్, స్టోరీ ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. యాజ్ ఇది ఒక ఫ్యాన్ సర్వీస్ మూవీ అయినా జనరల్ ఆడియన్స్కి ఇది ఒక యావరేజ్ ఆర్ అబో యావరేజ్ మూవీ లాంటిది. పాత గ్యాంగ్స్టర్ వైబ్సే వస్తాయి. అందుకే ఏమో వీళ్ళు ఈ జపనీస్ టచ్ అనేది యాడ్ చేసి ఉండొచ్చు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ చూసినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది. సో జనరల్ ఆడియన్స్కి ఇది డీసెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి విలన్ అనమాట. మనకి పాత సుజిత్ మూవీలో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. సో సాహోలో కూడా మనకి విలన్ పెద్ద టెరిఫిక్గా అనిపించకపోయినా ఆ మూవీలో వెళ్ళిపోతూ ఉంటుంది. సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది ఈ మూవీలో కూడా. మనకి విలన్ క్యారెక్టర్ కూడా మంచిగా క్లిక్ అయ్యి ఉంటే హిందీలో కూడా మంచి ర్యాంపేజ్ కలెక్షన్స్ వచ్చేవి. బట్ ఏం చేయలేము మనం దానికి ఇంకా. అండ్ అసలు ఇది ఒక 4th డ్రాగన్ అయి ఉండేది మనకి విలన్ కూడా మంచిగా ఉంటుంటే. సో ద ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి స్టార్టింగ్ లో విలన్ మంచిగా ఇంట్రడ్యూస్ చేశారు, అతనుకుంటూ ఒక మంచి సెటప్ పెట్టుకున్నారు. బట్ తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. సో మనకి ఒక రొటీన్ టెంప్లెట్ విలన్ లో వెళ్ళిపోయాడేమో. అంటే వాడిలో ఉన్న ఒక ఆశయం ఏం కనబడవు అనమాట. సో వాడి క్రూయల్టీ మనకి ఏం కనబడకుండా ఎటు వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా చెప్పాలంటే సైడ్ విలన్ అయిన వాళ్ళ తమ్ముడి మీద ఇంకా కోపం వస్తుంది మనకి ఓమి మీద కంటే. ఫోర్త్ పాయింట్, ఈ మూవీలో డ్రామా కూడా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అవ్వాలి. ఎందుకంటే ద మూవీ ఈజ్ అబౌట్ ఓజస్ గంభీర. ఆ క్యారెక్టర్ కి మనం ఎంత బాగా కనెక్ట్ అవుతామో మనకి మూవీ అంత బాగా ఎక్కుతుంది. సో డ్రామా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీలో. మనకి ఇంకా కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకుని కొంచెం కనెక్టింగ్ వేలో చూపించి ఉంటే జనరల్ ఆడియన్స్ కూడా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించేది. మూవీలో ఉన్న ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పాలంటే బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సాయింగోనో బూబున్ వా ఎస్సీయోనో మిరాయి దేశ్. సో ఇంకా మనకి యూనివర్స్ గురించి చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి అయితే ఏ క్లారిటీ లేదు, కానీ నాకు తెలిసి ప్లెడీ రోమియో కూడా యూనివర్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. అంటే మరీ ఎక్కువ మేజర్ లింకేజ్ ఉండదు. లైక్ ఓజీలో మనకి ఎంత లింక్ చేస్తారో చిన్న పార్ట్ వరకు అలా లింక్ చేస్తారు. అండ్ ఇదే యూనివర్స్ లో రాంచరణ్ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వరకు ఒక ప్రాజెక్ట్ కూడా ఇనిషియల్లీ స్టార్ట్ అయినా ఆగిపోయిందని చెప్పారు కదా. సో ఆ ప్రాజెక్ట్ దీన్ని కుక్ చేస్తే ఒక మాస్ ర్యాంపేజ్ యూనివర్స్ అయితే ఫామ్ అవుద్ది మన తెలుగు సినిమా నుంచి. అండ్ ఇంకా ఓజీలో మనకి ఇంకేం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అంటే ఒక ప్రీక్వెల్ అండ్ ఒక సీక్వెల్. సో మనకి ప్రీక్వెల్ వచ్చేసి వాళ్ళ నాన్నగారి స్టోరీ మీద బేస్ అయ్యి ఉంటుందంట. అండ్ ఇప్పుడు కామిక్ బుక్ కూడా రిలీజ్ చేశారు. సో ది ఓజీ ది ఫస్ట్ బ్లడ్ అని. అండ్ నెక్స్ట్ సీక్వెల్ అనమాట. సో మన తమన్నా ఏం చెప్తున్నాడంటే ఇంకా ఇయర్స్ మొత్తం వస్తూనే ఉంటాయి అంటున్నారు. మరి ఎంతవరకు వద్దో మనకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ అనేది చాలా టఫ్ గా ఉంటది. ఇది ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు. బట్ వస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. సో మీరు కామెంట్ చేయండి మీకు ఓజీ సీక్వెల్ మీద ఎంత హైప్ ఉందో అని చెప్పి. కొనే వీడియో కొరేది ఓవారి దేశ్ వసురనాయ్ దే కురాసాయ్ ఈనే షియే కోదోకు నకామా ఓ మాకి కోము. బాగానే